బ్రేకింగ్ న్యూస్ ములకల చెరువు నకిలీ మద్యం కేసులో 13 మందిపై కేసు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు. కాసేపట్లో అరెస్టు చూపించనున్నారు. ఎక్సైజ్ పోలీసులు అదుపులో టీడీపీ నేత సురేంద్ర నాయుడుతో పాటు 10 మంది నిందితులు ఉన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇటు తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం గాలింపు కొనసాగుతోంది. స్పిరిట్ ను కలిపి అదే విధంగా క్యారామిల్ ఆ కలర్ వచ్చేదానికి లిక్కర్ కలరు, అదే విధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము. ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మన స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను, వాటిలో మళ్ళీ బ్లెండ్ను ఫిలప్ చేసుకుంటున్నారు. చేసుకొని మాన్యువల్గా ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది, మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్ అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ను యాజ్ ఇట్ ఈస్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్ ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఈ పాలవాన్లా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకుని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికీ దాంట్లో సుమారు ఒక 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు, 2 ఒరిస్సా వాళ్ళు, ఒక వ్యక్తి విజయవాడ అతను ఉన్నాడు. దీని డ్రైవర్ నర్సీపట్నం అతని వెహికల్ డ్రైవరు వీళ్ళు ఉన్నారు. ఈ తెచ్చినటువంటి వ్యక్తి ఎవరినైతే ఈ తమిళనాడు వాళ్ళు ఉన్నారో జనార్దన్ రావు అని అతను విజయవాడలో ఉంటాడు. అతని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు వచ్చాయి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్ ఎవరిది అనేటువంటిది కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాము. ఇది మొత్తం అంతా కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంకొకతను రాజు, ఈ జనార్దన్ రావు అనుచరుడు, అతని ఫాలోయరు, హెంచ్మన్ అతనికి. అతను ఈ వెహికల్ డ్రైవర్ను తీసుకొని వచ్చింది అతను, ఒరిస్సా వాళ్ళని తెచ్చింది అతను. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ చేసుకొని ఫర్దర్ అసలు ఈ గొడవను ప్రిమిసిస్ ఏదైతే ఉందో దీని ఒరిజినల్ ఓనర్ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి, ఇతను బెంగళూరులో ఉంటాడు. ఇతను డాబా పెట్టుకోవడానికి ఒక రామ్మోహన్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చాడు. ఇతను ఒక 2 నెలల ముందు దీన్ని ఖాళీ చేశాడు ఈ డాబాను. ఈ రామ్మోహనే తిరిగి వీళ్లకు రెంట్కి ఇవ్వడం జరిగింది. అతను రామ్మోహన్ వచ్చిన తర్వాత అతను ఎవరికి రెంట్కి ఇచ్చాడు, ఏదైనా అగ్రిమెంట్ ఉందా, మొత్తం అంతా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటివి స్పిరిట్ క్యాన్లు 30 క్యాన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. నెక్స్ట్ బ్లెండ్ అంటే లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది 42 క్యాన్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 35 లీటర్లు. ఈ మాన్యువల్ మిషన్స్ క్యాప్స్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇందాకే చెప్పాను నేను. ఎంటీ క్యాన్స్ అంటే రెడీగా ఇంకా మనం ఫిల్ చేసుకోవడానికి 70 క్యాన్లు ఉన్నాయి. నెక్స్ట్ 180 ml బాటిల్స్ ఖాళీ బాటిళ్ళు 10,000 ఉన్నాయి. ఎంటీ క్యాప్స్ సుమారు 4,000 నుంచి 5,000 ఉన్నాయి. నెక్స్ట్ ఈ బాక్సెస్ లిక్కర్ రెడీగా ఉన్నటువంటిది ఒక్కొక్క దాంట్లో 48 బాటిల్స్ పెట్టినటువంటివి ఆల్ బ్రాండ్స్ కలిపి మనకు 313
ఇంటూ 48 మొత్తం 15,224 బాటిల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు అసలు లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో అంతా బయటపడుతుంది. ఇక ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ప్రెసెంట్ 13 మందిపై అయితే పోలీసులు కేసులు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు. ఇటు కొంతమంది అయితే పోలీసుల అదుపులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ప్రెసెంట్ అయితే పోలీసుల అదుపులో 10 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. వారిలో ఎవరెవరు ఉన్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రసన్న, నిన్న అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండల కేంద్రంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కి సమీపంలో కూతవేట దూరంలో ఏదైతే ఎక్సైజ్ పోలీసులు కలిసి సంయుక్తంగా ఒక దాడి చేశారో ఆ దాడిలో ఏదైతే నకిలీ మద్యం తయారు చేసి ఇతర ప్రాంతాలకు డంప్ చేసే ఎగుమతి చేసే వారిని అదుపులోకి తీసుకున్నారు. 9 మందిని స్పాట్ లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మరో 3 అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద 3 కోట్ల రూపాయలు విలువైన మద్యంతో పాటు మద్యం తయారీ చేసే సామాగ్రిని కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యం స్థానికంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ యొక్క పిఏ హస్తం కూడా ఇందులో ఉంది. అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీకి కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరంతా గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఇన్ఛార్జ్ యొక్క అనుచరులుగా కొనసాగుతున్నారు. వీరి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే భూదందా పెద్ద ఎత్తున చేశారంటూ కూడా గతంలో ఆరోపణలు విషయం మీద సీఎంఓ కూడా వీరి మీద సీరియస్ అయిన పరిస్థితి. తాజాగా గత 6 నెలల నుంచి వీరు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసే ఒక డంపును ఏదైతే ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ అటు ప్రభుత్వం ఇటు ఏదైతే బెల్ట్ షాపులతో పాటు కర్ణాటక కూడా పెద్ద ఎత్తున సరఫరా చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ స్పిరిట్ వీరు చెన్నై నుంచి స్పిరిట్ తెచ్చుకున్నట్లు, అదేవిధంగా దానికి సంబంధించిన సామాగ్రి కూడా కర్ణాటక నుంచి తెచ్చుకొని ఆంధ్ర హోలోగ్రామ్ ను వాడుకున్నట్లు సమాచారము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మద్యం ఏ విధంగా తయారవుతుందో అదే విధంగా ఇక్కడ మద్యాన్ని ప్రభుత్వ లేబుల్స్ తో అమ్ముతున్నట్టు సమాచారం. ముఖ్యంగా బెల్ట్ షాపుల్లో అమ్మే మద్యానికి ఇప్పుడున్న ఏదైతే ఎక్సైజ్ శాఖ అనుమతించిన షాపుల నుంచి బెల్ట్ షాపుల్లో కొంతమంది తీసుకుపోతారు. ఆ విధంగా బెల్ట్ షాపులకు వీరు పెద్ద ఎత్తున ఇటు అన్నమయ్య జిల్లాతో పాటు కడప, ఇటు చిత్తూరు జిల్లాకు పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏదైతే జాతరలో ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకోవడము ఆయా ప్రాంతాలకు పెద్ద ఎత్తున ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేసినట్టు తెలుస్తుంది. 35,000 లీటర్లు మద్యం రెడీగా ఏదైతే బాటిళ్లకు పోయడానికి సిద్ధంగా ఉన్న 35,000 లీటర్ల మద్యంతో పాటు ఏదైతే సీసాలు, మద్యం బాటిల్స్ తో పాటు అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్, అదేవిధంగా గాజు సీసాలు కూడా తయారు ఉన్నాయి. హోలోగ్రామ్ వేసే విధంగా కూడా ఉన్నారంటే ఎంత టెక్నాలజీని వీరు వాడుతున్నారో తెలుసు. అదేవిధంగా లేబుల్స్, సీసాలకు ఏదైతే మూతలు బిగించే విధంగా అన్ని రకాల యంత్రాలతో చేసే విధంగా చర్యలు ఏదైతే చేశారో ఇందుకోసం కేవలం తక్కువ మంది స్టాఫ్ తో పెద్ద ఎత్తున మద్యాన్ని తయారు చేస్తూ వీరు ఇటు కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని ఈ 3-4 జిల్లాలకు వీరు ఎగుమతి చేస్తున్నట్లు కూడా ఎక్సైజ్ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక ఎక్స్ జెడ్పీటీసీని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గతంలో ఇలాంటి డంపును ఏదైతే అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో ఒక రాజకీయ నాయకుడు తోటలో గత 4 సంవత్సరాల క్రితం సీజ్ చేయగలిగారు. ఆ తర్వాత ఇంత పెద్ద డంప్ దొరికిందంటే ఇది ఒక అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు దొరికిన డంపేనని ఎక్సైజ్ పోలీసులు అంటున్నారు. మొత్తం మీద చూస్తే దీని వెనుక బలమైన రాజకీయ నాయకులు ఉన్నారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నప్పటికీ ఎందుకు దాడి చేయలేదు అన్న కారణంతో కూడా పోలీసులు ఏదైతే ఎక్సైజ్ సీనియర్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్సైజ్ ఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం కేసు నమోదైంది. మొత్తం 20 మంది మీద కేసు నమోదైతే ఇప్పటికీ 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారము. స్థానికంగా ఉన్న తెలుగుదేశం ముఖ్య నాయకుడి పిఏగా వ్యవహరిస్తున్న వ్యక్తి పరారైనట్టు తెలుస్తుంది. వీరి చర్యల మీద గతంలో కూడా ఏదైతే సీఎంఓ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. భూదందాలతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తల మీద దాడులు చేయడము, అదేవిధంగా గతంలో అంగళ్ళలో తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి చేసిన వ్యక్తులను కూడా తన వెంట తిప్పుకుంటూ వారి చేత ఇలాంటి పనులు చేస్తున్నాడంటూ కూడా అతని మీద ఆరోపణలు ఉన్న నేపథ్యంలో తాజాగా దొరికిన వ్యవహారంతో గతంలో కూడా ఇలాంటి వ్యవహారం ఒకటి ఏదైతే తెలుగుదేశం పార్టీ సమావేశం పేరుతో ఒక ఆర్చరీస్ లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఆ సమావేశానికి వచ్చిన సీనియర్
సీనియర్ పాత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇతని అనుచరులు కూడా దాడి చేశారు. ఆ దాడిలో ఎవరైతే ఎక్స్ జడ్పీటీసీ కీలక పాత్ర వహించాడో అతనే ప్రత్యక్షంగా దాడి చేసిన నేపథ్యం తాజాగా జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఎక్సైజ్ ఇష్యూ మీద పోలీసులు సీరియస్ గానే దృష్టి పెట్టారు. గతంలో ఏ విధంగా ఎన్ని రోజుల నుంచి కార్యకలాపాలకు కొనసాగిస్తున్నారు, ఈ స్పిరిట్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, వీరికి ఈ యంత్రాలను ఎక్కడి నుంచి సేకరించారో అన్న దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.